హలో ఎవ్రీవన్, ఈరోజు మేమైతే ఎగ్ బోండాలు చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఎగ్ బాయిలర్లో ఎగ్స్ ఉడకబెట్టేసుకోవాలి. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ గ్లాస్తో 2 కప్స్ తీసుకున్నాను శనగపిండి. ఫస్ట్ సాల్ట్ అండ్ బేకింగ్ సోడా అండ్ తగినంత కారం వేసుకోవాలి. అండ్ జీలకర్ర పొడి కొంచెం వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ అయిపోయా కూడా బాగోదు. ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. వీడియోలో కనిపించినట్టుగా పిండి అయితే రావాలి, లేకపోతే బాగా రావు. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి అన్నమాట. ఇంకా ఒక్కొక్కటి ఎగ్స్ కట్ చేసుకోవాలి. ఎగ్స్ కట్ చేసుకున్న తర్వాత పిండిలో ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా ముంచాలి. పిండి బాగా అవ్వాలి దానికి, లేకపోతే బాగా అయితే రావన్నమాట. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. చిన్నగా వేసుకోండి, లేకపోతే పైన పడిపోతుంది. నాకైతే చాలా భయం ఆయిల్లో వేయాలంటే, కానీ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక సైడ్కి అయితే తీసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఎగ్ బోండా రెడీ.